హాయ్ గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్. నేను ఈ వీడియోలో మనం ఒక వెబ్సైట్ని ఫాస్ట్గా లోడ్ అయ్యేటట్టు చేయాలంటే ముందుగా మనం అప్లోడ్ చేసే ఇమేజెస్ అనేవి మనకు వెబ్ ఫార్మాట్లో ఉండాలి. అంటే డబ్ల్యూఈపీ వెబ్ ఫార్మాట్లో అంటే జేపీజీ పిఎన్జీలో కాకుండా వెబ్ ఫార్మాట్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు సైజ్ అనేది తక్కువ అవుతుంది. అలాగే మన వెబ్సైట్ స్పీడ్ అనేది మనకు లోడ్ అనేది పడదు, అంతగా మనకు ఫాస్ట్గా ఇమేజ్ అనేది లోడ్ అయితే అవుతుంది. అందుకోసం మనం ఎప్పుడైనా సరే మన వెబ్సైట్లో మనం ఇమేజ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఓన్లీ వెబ్ పిఎన్జీలోకి మాత్రమే కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత మనం అప్లోడ్ చేసుకోవాలి. దాన్ని అప్లోడ్ చేసుకోవాలంటే మీరు ముందుగా గూగుల్కి రండి. గూగుల్కి వచ్చిన తర్వాత ఫ్రీ కన్వర్టర్ అని కొట్టండి. ఫ్రీ కన్వర్టర్ అని కొట్టిన తర్వాత మీకు వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్రీ కన్వర్టర్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్గా టూల్స్ వెబ్సైటు. దీంట్లో 100 పైగా టూల్స్ అయితే ఉన్నాయి. చూడండి మీరు ఇక్కడ ఇవన్నీ టూల్సే, డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్. మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది మనకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్ పిఎన్జీ ఉంది కదా, వెబ్ పి అని ఉంది కదా, వెబ్ పి కన్వర్టరు. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా ఉంది. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏదో ఒక ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఇది పిఎన్జీ అన్న కావచ్చు, జేపీజీ అన్న, ఏదన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు రెండిట్లో. ఫస్ట్ నేను జేపీజీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ దీని సైజ్ చూడండి, 79.8 KB ఉంది కదా, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసింది చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు క్వాలిటీ ఎంత కావాలనేది మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, కంప్రెషన్ చేయొచ్చు క్వాలిటీని. ఓకే, ఇక్కడ చూడండి, కొంచెం డిఫరెన్స్ అయితే మనం చూపిస్తుంది ఫేస్ దగ్గర చూడండి. ఓకే, ఇక్కడ ఇది క్లారిటీగా ఉంది. మనం తగ్గించే కొద్దీ కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది. మనం కొంచెం మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సెట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇంత క్వాలిటీ ఇంత పెట్టుకొని నేను డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ కన్వర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకు డైరెక్ట్గా కన్వర్ట్ అయితే అయిపోయింది. ఒకసారి సైజ్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎంత ఉంది, 79.8 KB ఉంది కదా. మనం ఇప్పుడు చేసిన ఫైల్ ఎంత ఉంది చూద్దాం. ఇక్కడ చూడండి, 21.4 KB, 79 ఉన్నది మనకు. ఇక్కడ వచ్చేసి చూడండి, కంప్లీట్గా చాలా వరకు అయితే 70% దాకా తగ్గింది. చూడండి, ఓన్లీ 21 ఉంది, 21 KB. ఓకే, మనకు పెద్ద క్వాలిటీలో కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, కొంచెమే లైట్గా ఉంటుంది. లైట్గా మనకు పెద్ద ఫర్క్ అయితే పడదు మనకు వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి. కానీ మనకు దాదాపుగా 70% మనకు రిజల్ట్ అనేది మనకు ఇస్తుంది. ఓకే, మీరు సింపుల్గా ఏం లేదు, ఇక్కడికి రండి. ఈ వెబ్సైట్కి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, వెబ్ పిఎన్జీ ఉందని ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కావాలంటే పైన కూడా ఉంటుంది చూడండి, ఇమేజ్ టు జేపీజీ, ఇమేజ్ టు వెబ్ పిఎన్జీ, ఇమేజ్ రీసైజర్. మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కంప్యూటర్లో కానీ మీ ఫోన్లో కానీ ఏదైనా సరే దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీరు అక్కడ నుంచి ఇక్కడ ఇది నేను ఇప్పుడు పిఎన్జీ చూపిస్తున్నాను, పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కంప్రెస్ లెవెల్ సెట్ చేసుకుంటే మీకు ఎంత కావాలనేది, మీకు చాలా లో క్వాలిటీలో మీకు ఇమేజ్ కావాలనుకుంటే మీరు తగ్గించుకోండి. కొంచెం యావరేజ్ కావాలంటే మీరు యావరేజ్గా పెట్టుకొని కింద డౌన్లోడ్ బటన్ ఉంది ఇది, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, మీరు ఈ వెబ్సైట్లో చాలా 100 పైగా టూల్స్ అయితే ఉన్నాయి. మీరు డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. మీరు అన్ని చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.